హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ద్వారా ఈ డిసెంబర్ నెలలో మరలా వచ్చిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ మరొక ఎడిషన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ 20th to 26th December 2025. మనం ఇందులో చూసినట్లయితే టోటల్ వేకెన్సీస్ 26,744 వేకెన్సీస్ ఉన్నాయి, which includes direct recruitment, regular basis, contract basis, deputation basis and fixed term basis. ఇవన్నీ మనం చూసినట్లయితే ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్కి సంబంధించిన ఉద్యోగాలు, అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినవి, అలాగే పిఎస్యూస్కి సంబంధించినవి, అలాగే యూనివర్సిటీస్, కొన్ని యూనివర్సిటీ ఎన్ఐటీస్, ఐఐఎమ్స్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ మేము చూస్తాం. ఇందులో మొదటగా మనం చూసినట్లయితే సిఎస్ఐఆర్ ఏఎంఆర్ఐ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్ 5 వేకెన్సీస్, టెక్నీషియన్స్ 8 వేకెన్సీస్. ఈ వేకెన్సీస్కి వచ్చేసరికి ఎమాల్మెంట్స్ టెక్నికల్ అసిస్టెంట్కి అయితే 66,500 ఉంటుంది, దానికి ఏజ్ లిమిట్ 28. అలాగే టెక్నీషియన్కి అయితే 37,000 జీతం ఉంటుంది, వీరికి ఏజ్ లిమిట్ 28 years. మీకు ఇంకా వేరే వివరాలు కావాలంటే మీరు www.ampri.res.inకి మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూసి మరలా అప్లై చేసుకోవచ్చు. అదే ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి మరొక ప్రకటన చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఢిల్లీ వారు ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ రెగ్యులర్ బేసిస్ ఫర్ ది ఫ్యాకల్టీ వేకెన్సీస్. ఆ ఫ్యాకల్టీ పొజిషన్స్లో ఏమున్నాయంటే ప్రొఫెసర్ ఉంది, అది పే లెవెల్ 14. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ ఉంది, అది పే లెవెల్ 13-18. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ పే లెవెల్ 10. టోటల్ వేకెన్సీస్ మనకి ప్రొఫెసర్లో 20 ఉద్యోగాలు, అలాగే అసోసియేట్ ప్రొఫెసర్లో 23 వేకెన్సీస్, 24 వేకెన్సీస్ ఇన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్స్లో మనం చూస్తాం. అంతేకాకుండా అదర్ అకాడమిక్ వేకెన్సీస్ ఏమున్నాయి అంటే నాన్ ఫ్యాకల్టీ పోస్ట్ అంటారు. లైబ్రేరియన్ ఒక పోస్ట్ ఉంది, అది లెవెల్ 14. అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్ 10 లెవెల్, అది 2 పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ స్పోర్ట్స్ సంబంధించింది లెవెల్ 10 ఇది, అది ఒక పోస్టు అడ్వర్టైజ్ చేశారు. మీరు దానికి సంబంధించిన మిగతా వివరాలు కావాలంటే మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్ అన్న చూడొచ్చు, లేకపోతే కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు తర్వాత వివరాలు చూడొచ్చు. గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నవారు అనేక మంది భార్య ఒక స్టేషన్లో ఉంటే భర్త మరొక స్టేషన్లో ఉద్యోగం చేస్తూ ఉంటారు. సపోజ్ అది భార్య నోయిడాలో చేస్తుంటే భర్త ఢిల్లీలో ఉండొచ్చు, లేదా ఢిల్లీలో భర్త చేస్తుంటే నోయిడాలో ఉండొచ్చు. అటువంటి వారికి గొప్ప అవకాశం ఏంటంటే వీరు నోయిడాలో కొంతకాలం పనిచేయడానికి డిప్యుటేషన్ కాల్ఫర్ చేశారు. ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బోర్డ్ వారు, ఇది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించింది. దే ఆర్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఆన్ డిప్యుటేషన్స్. టోటల్ 7 వేకెన్సీస్ ఆర్ దేర్ ఇన్ 7 డిఫరెంట్ క్యాడర్స్: అకౌంట్స్ ఆఫీసర్, అకౌంటెంట్, సెక్షన్ ఆఫీసర్, స్టెనో, అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్, యూడీసీ, అలాగా డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఎవరైనా డెప్యుటేషన్లో వెళ్ళి తమ ఫ్యామిలీస్తో కొంతకాలం గడపాలనుకుంటే ఇది గొప్ప సదావకాశం. కాబట్టి వారు అటువంటి డెప్యుటేషన్ కావాలనే వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు కన్సర్న్ వెబ్సైట్కి వెళ్ళి మీరు మిగతా వివరాలు తెలుసుకుని దానికి పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇలాగే మనం ఇంకొక అడ్వర్టైజ్మెంట్ చూస్తాం. పవర్ గ్రిడ్, ఇది మహారత్న పిఎస్సి, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్. వారు 48 వేకెన్సీస్ వేశారు. ఇందులో కంపెనీ సెక్రటరీ ఉద్యోగంపై 48 వేకెన్సీస్ వారు వేశారు. అది ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ బేసిస్.
ఎక్స్పీరియన్స్ పర్సన్స్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. శాలరీ విల్ బి మోర్ దాన్ 50,000 ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి అది 31st December. కాబట్టి వెంటనే మీరు వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయొచ్చు. అంతేకాకుండా అనేక మంది ఉద్యోగాలు లేకుండా చూస్తూ ఉంటారు, కాంట్రాక్ట్ బేసిస్ అని వెళ్ళరు. కనీసం కొన్ని రోజులైనా అలా ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ జాబ్లో చేస్తుంటే మీకు దానికి తగ్గట్టు ఎక్స్పీరియన్స్ కూడా మీకు వస్తుంది. అందుకని మీరు అసలే ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉండేదానికంటే కనీసం ఈ కాంట్రాక్ట్ బేసిస్ కానీ ఈ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ ఉద్యోగాలు కానీ మీరు జాయిన్ అయ్యి మీకు పర్మనెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు మీరు దాన్ని క్విట్ అయ్యి న్యూ జాబ్కి మీరు స్విచ్ ఓవర్ అవ్వచ్చు. దాన్ని బట్టి మీరు పవర్ గ్రిడ్ సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. GRSE గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కలకత్తా నుంచి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించింది. ఇన్విటేషన్స్ ఫర్ అప్లికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్. ఇది మనం చూసినప్పుడు అప్రెంటిసెస్ అంటే టెక్నికల్కి సంబంధించింది. ఇది 220 వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా నాన్ టెక్నికల్ HR ట్రైనీస్ 6 వేకెన్సీస్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఈ అప్రెంటిసెస్కి ఎవరికంటే ITI చదివిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి, అలాగే HR సంబంధించి MBA చేసిన వారికి ఇది అడ్వర్టైజ్మెంట్ ఇవ్వబడింది. ఈ GRSE అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 10th January 2026. మీరు వెంటనే GRSE వెబ్సైట్ www.grse.in వెళ్ళి మీరు ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి మీరు అప్లై చేయవచ్చు. దానికి ఈ యొక్క డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్లో అప్రెంటిస్షిప్లో దే విల్ గివ్ స్టైఫండ్ ఆల్సో. కమాండెంట్ ఆర్మ్డ్ స్టాటిక్ వర్క్షాప్ మహారాష్ట్ర వారు ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశారు. అది స్టెనోగ్రాఫర్స్, LDC, డ్రైవర్ అండ్ ఫైర్మ్యాన్, అలా 5 వేకెన్సీస్ వారు అడ్వైజ్ చేశారు. దాని పే లెవెల్ 4 and 3. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ వేకెన్సీస్. మీరు అప్లై చేసుకుంటే మీరు జాబ్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 years. లాస్ట్ డేట్ ఈ అడ్వర్టైజ్మెంట్ పడిన దగ్గర నుంచి 21 days. అందుకే ఒకసారి మీరు ఆ అడ్వర్టైజ్మెంట్ మరొకసారి చూసి కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ అప్లై చేసుకోండి. మనం మరొక అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు ఇదే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో IOCL లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు దేర్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్. అదే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఫర్ ది డిఫరెంట్ ప్లాంట్స్. వారికి ఇండియాలో ఉన్న డిఫరెంట్ ప్లాంట్స్కి వారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా మనం చూసినప్పుడు ఆ పోస్ట్కి సంబంధించిన పే స్కేలు 25,000 నుంచి 1,05,000 వరకు ఉంది. టోటల్ 394 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది రిక్రూట్మెంట్ త్రూ CBT టెస్ట్ ద్వారా దీన్ని రిక్రూట్ చేస్తారు. లాస్ట్ డేట్ వచ్చేసరికి January 9, 2025. దానికోసం మిగతా వివరాలు మీకోసం కావాలంటే రిఫర్ వెబ్సైట్ ఫర్ కంప్లీట్ డీటెయిల్స్. NHIDCL అంటే నేషనల్ హైవేస్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వారు మరొక అడ్వర్టైజ్మెంట్ని రిలీజ్ చేశారు. ఈ NHIDCL ఇట్ ఈస్ ఏ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కింద వస్తుంది. ఇట్ ఈస్ ఏ CPSE. వారు రిలీజ్ చేసిన రిక్రూట్మెంట్ నోటీస్ నెంబరు 04/2025. ఇట్ ఈస్ ఏ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ ఆన్లైన్ అప్లికేషన్స్. టెక్నికల్ పోస్ట్స్ సీనియర్ మేనేజర్ 21 వేకెన్సీస్. ఇది E4 కేటగిరీ. అలాగే డిప్యూటీ GM 15 వేకెన్సీస్. ఇది E5 పే స్కేల్. అలాగే జనరల్ మేనేజర్ E6 I7 వేకెన్సీస్. అలాగే సీనియర్ జనరల్ మేనేజర్ E7 అవి 5 వేకెన్సీస్. శాలరీ వచ్చేసరికి 70,000 నుంచి 2,60,000 వరకు ఉంది.
మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మీరు NHIDCL వెబ్సైట్కి వెళ్ళి మీరు కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ చూసి మీరు 19 జనవరి 26 లోపు మీరు అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక గుడ్ ఆపర్చునిటీ ఫర్ స్పోర్ట్స్ పర్సనల్స్ చూస్తాం. ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో స్పోర్ట్స్ పర్సన్ కోసం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ జోన్ వారు 4 ట్యాక్స్ అసిస్టెంట్స్ వేకెన్సీస్ కోసం వారు అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, పే లెవెల్ 4, శాలరీ వచ్చేసరికి 25,500 నుండి 81,100 వరకు ఉంటుంది. ఇది అండర్ స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు రిక్రూట్ చేస్తారు. ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి 9 జనవరి 2026. మీరు కన్సర్న్ వెబ్సైట్కి వెళ్ళి మీరు వెంటనే అప్లై చేసుకోండి. ఒక అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చింది, మనం చూస్తాం. ఇది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నంబర్ 8 ఆఫ్ 2025. దీనికి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్. లాస్ట్ డేట్ వచ్చేసరికి 29 జనవరి 26. ఇది చాలా ఆర్ఆర్బీలు అన్నీ కలిపి ఇవి అడ్వర్టైజ్మెంట్ సెంట్రల్గా కండక్ట్ చేస్తున్నాయి. అందులోనూ ఆర్ఆర్బి సికింద్రాబాద్, ఆర్ఆర్బి బెంగళూరు, ఆర్ఆర్బి చెన్నై కూడా ఉన్నాయి. వీటన్నిటిలో మొత్తం టోటల్ 21 ఆర్ఆర్బీస్ కలిపి ఈ సెంట్రలైజ్డ్ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసినాయి. అందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 311 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో స్పెసిఫిక్గా మనం చెప్పాలంటే మనం అందులో చూసినప్పుడు సీనియర్ పబ్లిక్ ఇన్స్పెక్టర్, అలాగే ల్యాబ్ అసిస్టెంట్స్, అలాగే చీఫ్ లా అసిస్టెంట్స్, అంతేకాకుండా జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ, ఇది దాదాపు 202 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది చాలా గొప్ప అవకాశంగా చెప్పాలి. అంతేకాకుండా స్టాఫ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 24 పోస్టులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ 7, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ 2. వీరందరికీ దాదాపు ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు, 33 ఇయర్స్ 40 ఇయర్స్ వరకు వారు ఏజ్ లిమిట్ ఇచ్చారు. కాబట్టి ఏజ్ లిమిట్ కూడా ఎక్కువ ఇచ్చారు. కాబట్టి మనం చాలామంది దీనికి అప్లై చేసుకోవటం అర్హులవుతారు. కాబట్టి సదావకాశాన్ని మీరు వదులుకోవద్దు, వెంటనే అప్లై చేసి మీరు ఆ ఉద్యోగం సంపాదించుకోండి. ఇక్కడ జర్నలిజానికి చేసిన క్యాండిడేట్స్కి మరొక గొప్ప అవకాశం IIMC వారు ఇస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ వారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అందులో టోటల్ 51 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో డిఫరెంట్ క్యాడర్స్ సంబంధించి ఉన్నాయి. లైబ్రరీ వేకెన్సీస్, అసిస్టెంట్ రిజిస్టర్, అలాగే అసిస్టెంట్ ఎడిటర్, ఇలాగా చాలా ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 12/1/2026. వెంటనే మీరు దీన్ని అడ్వర్టైజ్మెంట్ కావాలంటే మిగతా డీటెయిల్స్ చూసుకుని అప్లై చేసుకోండి. రైట్స్ లిమిటెడ్, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్, ఇది గురుగ్రామ్లో ఉంది. అది వారు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇందులోనంటే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ 150 వేకెన్సీస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇచ్చారు. ఇది కాంట్రాక్ట్ బేసిస్ అని మీరు తక్కువగా చూడొద్దు. దీనికి లాస్ట్ డేట్ కూడా ఈరోజే లాస్ట్ డేట్ 30/12/25. మీరు చాలామంది ఉద్యోగం లేకపోయినా అలా చూస్తారు, కానీ కాంట్రాక్ట్ కదని మీరు అప్లై చేయరు. ఇక్కడ 150 వేకెన్సీస్ కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నాయంటే మీరు ఒకసారి వీళ్ళు ట్రై చేస్తే మీరు అది టెస్ట్ ఎలా రాయాలో తెలుస్తుంది. ఒకవేళ ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ ఎలాగ ఫేస్ చేయాలో తెలుస్తుంది. అంతేకాకుండా ఒకవేళ అందరూ మీకు ఉద్యోగం కనుక వచ్చినట్లయితే మీరు కొంతకాలం అది చేసుకుంటూ మిగతా వాటికి ప్రయత్నం చేసుకుంటే ఈలోపు మీకు తగిన ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. దాంతో మీకు అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి మీరు కాంట్రాక్ట్ బేసిస్ అని తక్కువగా చూడకుండా వెంటనే వీటికి అప్లై చేసుకుని మీకు జాబు వస్తే డెఫినెట్గా జాయిన్ అయ్యి మీరు చేసుకుంటూ పర్మనెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం చెప్పినట్లుగా మరొక డెప్యుటేషన్ వేకెన్సీస్ పడి అది CARA సెంట్రల్ అడాప్షన్ రిజర్వ్ అథారిటీ వారు ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. డెప్యుటేషన్స్ 12 పోస్ట్స్
ఇన్ డిఫరెంట్ క్యాడర్స్ ఇచ్చారు. డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, మేనేజర్, ఇలాగ చాలా వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి మీరు డిప్యుటేషన్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కన్సర్న్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఐఐఎం ముంబై రిలీజ్డ్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఫ్యాకల్టీ అండ్ పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ కోసం. ఇక్కడ మనం చూస్తే ఇది రోలింగ్ అడ్వర్టైజ్మెంట్, అంటే వారు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, తగిన సూటబుల్ క్యాండిడేట్స్ రాక మరలా రోలింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఇటువంటి అవకాశాలను వదులుకోకూడదు. ఎందుకంటే క్యాండిడేట్స్ ఎక్కడైతే దొరకరో అక్కడ మీరు మరలా మీరు చూసి అప్లై చేస్తే అది మీరు కరెక్ట్గా జాబ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో మనం చూసినప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నాయి, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ఇలాగ డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు కన్సర్న్ వెబ్సైట్కి వెళ్ళి దాన్ని చూసి మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఎన్హెచ్ఎస్ఆర్సి నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్, వారు కొన్ని కన్సల్టెంట్ ఉద్యోగాలు వారు అడ్వర్టైజ్ చేశారు. అవి డిఫరెంట్ క్యాడర్స్లో ఉంటాయి. మీరు అవి చూసి ఎవరైనా కన్సల్టెంట్గా జాయిన్ అవ్వాలంటే మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. అది శాలరీ 60,000 నుంచి 1,20,000 వరకు ఉంది. మీరు కావాలంటే అది అప్లై చేసుకోవాలనుకుంటే మీరు కన్సల్ట్ వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇండియన్ నేషనల్స్ అయిన యువతీ యువకులు ఎవరైతే వారి ఏజ్ 17.5 years నుంచి 21 years మధ్యలో ఉందో వారు ఈ ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి అర్హులు. అవేమంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు అడ్వర్టైజ్మెంట్ చేసిన అగ్నివీర్ అనే ఉద్యోగానికి, ఇది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 డివిజన్స్కి సంబంధించి వారు అడ్వర్టైజ్ చేశారు. ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్లో మీరు కంప్లీట్గా మీరు అడ్వర్టైజ్మెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కంప్లీట్ వివరాలు కావాలంటే దానికి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళండి. అది ఆర్మీకి అయితే www.joinindianarmy.nic.in. అదేవిధంగా నేవీలోకి అప్లై చేసుకోవాలనుకుంటే www.joinindiannavy.gov.in. అలాగే ఎయిర్ ఫోర్స్లోకి జాయిన్ అవ్వాలంటే https://agnipathvayu.cdac.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ యొక్క వివరాలన్నీ అక్కడ చూసి అవసరమైతే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు వెంటనే వాటికి అప్లై చేసుకోండి. ఇది గొప్ప సదావకాశం. ఈ అగ్నివీర్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో ఈ అగ్నివీర్ వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి, మనకి భవిష్యత్తు ఎలా ఉంటుంది, అది ఫ్యూచర్లో ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, మనం ఎన్ని సంవత్సరాలు ఈ ఉద్యోగం చేయొచ్చు, మనకు ఎంత శాలరీ వస్తుంది, మనం రిటైర్ అయిపోయిన తర్వాత మన భవిష్యత్తు ఏంటి, ఈ వివరాలన్నీ నేను మరొక వీడియో చేసి మీకు పంపిస్తాను. ఆ వీడియోలో కంప్లీట్ వివరాలు వస్తాయి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే దీనికి సంబంధించి నేను ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్కి సంబంధించి ఐ వాజ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫర్ సమ్ టైమ్. కాబట్టి దానికి సంబంధించిన వివరాలన్నీ నాకు తెలుసు. నేను మీకు అవన్నీ మరొక వీడియో తీసి మీకు రిలీజ్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు దాన్ని అప్లై చేయండి. అప్లై చేస్తే మిగతా వివరాలన్నీ నేను చెప్తాను. దానికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏంటి, ఏ విధంగా ఎగ్జామ్ మీరు రాయాలి, ఇవన్నీ మొదలు గైడెన్స్ అన్నీ నేను ఇస్తాను. కాబట్టి తప్పనిసరిగా ఇది మీరు ఫస్ట్ అయితే అప్లై చేయండి. ఓకే, ఐ రిక్వెస్ట్ యూ ఆల్, హరీ అప్, అప్లై, డోంట్ మిస్. లాస్ట్ డే తర్వాత వచ్చిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ని కూడా నేను వీడియో చేసి పెడతాను. ఇలాగా మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్లన్నీ మీకు ఎప్పటికప్పుడే నేను వచ్చినప్పుడల్లా పెడతాను. పెట్టిన వెంటనే మీరు వాటిని చూసుకుని దాని ద్వారా మీరు ఫలితం పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇది ప్రయాసతో కూడిన పని. ఎందుకంటే
నేను ఎంప్లాయ్మెంట్ న్యూస్ అంతా చదివి అందులో ఉన్న ముఖ్యమైనవి ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి, ఎక్కువ మనకు అనుకూలంగా ఏ ఉన్నాయో అవి చూసి మరలా నేను దాని నుంచి కాపీ చేసి మరలా మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంతేకాదు సింపుల్గా చెప్పటం కాదు. కాబట్టి నేను ఈ వెచ్చిస్తున్న టైంని మీరు యూటిలైజ్ చేసుకుంటే చాలా మంచిదని నేను భావిస్తున్నాను. కాబట్టి మీరు ప్రతి వారం మీరు నా యొక్క ఈ నాలెడ్జ్ క్రానికల్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ప్రతి వారం వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్ని మీరు చూసుకోవచ్చు. అందులో ఉన్నటువంటి హైలైట్స్ అన్ని మీరు విని తదనుగుణంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. సీ యూ అగైన్.